నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. 817 యూనిట్లను బ్లడ్ బ్యాంకుకు అందించినట్లు ఎస్పీ వెల్లడి. పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచన. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా ఆరోగ్య పాలనపై అభిప్రాయాలను స్వీకరించి దిశానిర్దేశం చేసిన పాలనాధికారి. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి భారీ ఎత్తున స్పందన లభించిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల అధికారులు, సిబ్బంది, ప్రజలు భారీ ఎత్తున పాల్గొని అమరవీరుల జ్ఞాపకార్థం వారి సేవలను స్మరిస్తూ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 817 యూనిట్లను రిమ్స్ బ్లడ్ బ్యాంకుకు అందజేశారు. జిల్లా ఎస్పీ స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఎస్పీ స్వయంగా ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడు కూడా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, పోలీసులు చేసిన త్యాగాలను జిల్లా ప్రజలకు సవివరంగా వివరించి పోలీసులు చేసే విధులపై అవగాహన కల్పించాలని తెలిపారు. అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితమే ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా ప్రశాంత వాతావరణానికి కారణమని గుర్తు చేశారు. ప్రజలు పోలీసు అమరవీరులను స్మరిస్తూ ఉండాలని తెలిపారు. ప్రజలు పోలీసుల మధ్య సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు. వృత్తిరీత్యా పోలీసులు ఉన్నతమైన వ్యక్తిత్వ భావాలు కలవారని, వారిని ప్రజలు గౌరవించాలన్నారు. రాత్రనక పగలనక పండుగలు, కుటుంబ సభ్యులను విడిచి ప్రజా, ధన, ప్రాణ, మాన రక్షణలో 24 గంటలు పోలీసు యంత్రాంగం విధి నిర్వహణలో ఉంటారని తెలిపారు. జిల్లా అభివృద్ధి పదంలో వెళ్లడానికి సంఘ విద్రోహ శక్తులు ఆటంకాలుగా మారుతాయని, మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ జిల్లా పోలీసు వ్యవస్థ అహర్నిశలు కృషి చేస్తోందని గుర్తు చేశారు. రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎస్పీలు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, కమతం ఇంద్రవర్ధన్, పట్టణ సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిమ్స్ సిబ్బంది, ఎన్జీఓ నాయకులు, ప్రజలు, యువజన సంఘాలు, ప్రైవేటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా మంది పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రాణం త్యాగించి ఇప్పుడు మనం ఆదిలాబాద్ చాలా ప్రశాంతంగా నడుస్తుంది. మనం అదే దానికి గుర్తు పెట్టుకొని ఈరోజు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసాం. ఎందుకంటే పోలీస్ ఎట్లయినా పని చేసి ఆ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పీస్ అండ్ సెక్యూరిటీ తీసుకొస్తుంది. అట్లాగే ఆ బ్లడ్ డొనేషన్ కూడా ఒక బ్లడ్ బాటిల్ ఉంటే, ఒక బ్లడ్ బ్యాంక్ అంటే, ఒక బ్లడ్ బాటిల్ అంటే చాలా మంది లైఫ్ సేవ్ చేస్తుంది. హీమోఫీలియా ఉండొచ్చు, కలిజ్మే ఉండొచ్చు, లేకపోతే ఈ బ్లడ్ లాస్ ఉండొచ్చు, బ్లడ్ క్యాన్సర్స్ ఉండొచ్చు. దానిలో చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఇక్కడ లోకల్ జిల్లాలో నేను చూసింది ఏంటంటే, నేను విలేజెస్ పోయినప్పుడు కూడా చూస్తానంటే ఆ హెచ్బి చాలా మందిలో తక్కువ ఉన్నాయి. ఆ ట్రైబల్స్ ఉండొచ్చు, లేకపోతే లోకల్ విలేజెస్లో కూడా హెచ్బి చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ బ్లడ్ డొనేషన్ వాళ్ళకి మైండ్లో పెట్టుకొని అవసరం వాళ్ళకి డెఫినెట్గా పడుతుంది. జిమ్ డైరెక్టర్ గారితో మాట్లాడితే రెగ్యులర్గా వాళ్ళకి చాలా అవసరాలు పడుతున్నాయి. ఎందుకంటే హెచ్బి చాలా తక్కువ ఉన్నాయి జనాలు ఇక్కడ. సో అక్కడ కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. అదే దానిలో మైండ్లో పెట్టుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు మన అంటే జిల్లాలో, పాత జిల్లాలో నక్సల్స్ ఉంటాయి. ఇప్పుడు నక్సలిజం అంటే మన జిల్లాలో లేకపోతే మన తెలంగాణ స్టేట్లో మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు చేంజెస్ అయినాయి. అంటే పోలీస్కి కూడా ఇప్పుడు సేఫ్టీ, సెక్యూరిటీ జనాలకి ఇవ్వాలి, ప్లస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే కొన్ని మెట్రిక్స్ చేంజ్ అయ్యాయి. బట్ మళ్ళీ మన పోలీస్ సిబ్బంది అట్లాగే గట్టిగా వాళ్ళ పని చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా దసరా, గణేష్, దుర్గా పూజ లేకపోతే దివాళీ జరిగినాయి. చాలా మంది వాళ్ళు అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేస్తారు. బట్ మన పోలీసు వాళ్ళు లోకల్ బయట మీ అందరి కోసం సేఫ్టీ, సెక్యూరిటీ, మీకు మంచి వాతావరణం ఇవ్వాలి.
ఏమి ఇష్యూ కాకుండా అన్ని ఫెస్టివల్స్ జరగాలి, వాళ్ళ బయట డ్యూటీ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీతో సెపరేట్. విద్యార్థుల చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఆరోగ్య పాఠశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండల ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఆరోగ్య పాఠశాల స్టూడెంట్ ఛాంప్స్ అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భీంసరి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు నీలం వెంకట్ ఇంగ్లీష్ ఆరోగ్య పాఠశాల కలెక్టర్ పనితీరును వివరిస్తూ పోయట్రీ రాయగా విద్యార్థులు నేహ, ప్రణవి చదివి వినిపించి వారికి రాసిన పోయట్రీని అందించారు. ఊట్నూర్ జెడ్పీఎస్ఎస్ విద్యార్థిని ఆరోగ్య పాఠశాల వల్ల కలిగే ప్రయోజనాలు, మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలను తెలియజేస్తూ పాట పాడడంతో కలెక్టర్ ఈ పాటను ప్రతి పాఠశాలలో ప్లే చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎం, కేజీబీవీ పాఠశాలల ఎన్స్ఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులకు ఆరోగ్య అలవాట్లతో పాటు ఐరన్ మాత్రల గురించి, రక్తహీనత గురించి తెలియడం అభినందనీయమన్నారు. ఇది ఆరోగ్య పాఠశాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 23 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని గుర్తించడం జరిగిందన్నారు. అక్కడ మరుగుదొడ్లను ఈజీఎస్ నిధులతో మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. బిల్లులు కూడా మార్చి వరకు చెల్లింపులు జరిగాయన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంటపడి బిల్లులు వస్తాయని కాంట్రాక్టర్లను ఒప్పించి త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. టాయిలెట్స్ శాంక్షన్ లేవు, అటువంటి ఒక 23 స్కూల్స్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా మళ్ళీ టాయిలెట్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ స్కూల్లో శాంక్షన్ లేవు, అటువంటి స్కూల్స్ లేవు మన దగ్గర. అన్ని స్కూల్స్ లో శాంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈజీఎస్ లో శాంక్షన్స్ ఇస్తాం. ఈజీఎస్ సంబంధించిన కూడా ఈజీఎస్ డబ్బులు మొన్న మార్చి 2025 వరకు పడ్డాయి. సో పెద్ద పెండింగ్ కూడా ఎక్కడ లేవు. మార్చ్ 2020 అంటే హార్డ్లీ ఒక 5-6 మంత్స్ పెండింగ్ ఉన్నాయి. అంతవరకే ఓకే. సో ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో లేదో ఏజెన్సీ ఉన్నారు, జనరల్ గా ఇటువంటి విలేజ్ లెవెల్ ఎవరు వర్క్ చేస్తారంటే మాజీ సర్పంచ్, లేదు ఎవరైతే ఎస్ఎంసీ చైర్మన్, లేదు ఏపీసీ చైర్మన్, వీళ్ళే వర్క్ చేస్తారు. వాళ్ళకి సంజాయించండి, మీరు వర్క్ చేయండి, మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి. కొందరు ఆ డౌట్ లో ఉంటారు డబ్బులు వస్తాయి రాదా, కానీ ఈజీఎస్ సంబంధించిన మార్చ్ 2025 వరకు డబ్బులు పడ్డాయి. ఐక్యంగా ఉంటూ సంఘాన్ని బలోపేతం చేసుకోవాలని, తమ వంతుగా ఎలాంటి సహకారం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సత్కరించి స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్, రఫీక్, లోక ప్రవీణ్ రెడ్డి, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఫహీం, ప్రధాన కార్యదర్శి సందీప్, నవీన్, సిరాజ్ ఖాద్రీ, అక్బర్ తదితరులు ఉన్నారు. कांग्रेस का पक्का कार्यकर्ता जी जी कांग्रेचुलेशंस गॉड ब्लेस ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లారీ ఓనర్లకు ఎలాంటి సమస్య వచ్చినా తాను ముందుంటానని భరోసా ఇచ్చారు. లారీ ఓనర్లకు ఎలాంటి సమస్య వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా నేరుగా తనను కలిస్తే తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. సంఘం సభ్యులు ఐక్యంగా ఉంటూ బలోపేతం చేసుకోవాలని సూచించారు. आप सब ये बात याद रखना कि प्रजातंत्र में अपना
संगठन या अपना एसोसिएशन ओपन करना शुरू करना प्रजातंत्र में आपका हक है। ये हक को आपसे कोई नहीं छीन नहीं ले सकता, आपका हक है। और आप जो भी समस्या प्रॉब्लम्स फेस कर रहे हैं, मुझे मालूम है, आप किसी से डरना मत। मैं आपके साथ देता हूं, पूरा कांग्रेस पार्टी आपके साथ देगा। मैं आपके साथ, आपके बीच में, आपको कोई भी समस्या, कोई भी प्रॉब्लम आए, कभी भी आए, मेरा दरवाजे आपके लिए कभी भी खुले रहते हैं। आपके साथ मैं रहता हूं। और मैं पायल शंकर को भी ये चेतावनी, एक काशन देता हूं। पायल शंकर, आप गलती में एमएलए बन गए, मुझे मालूम है, गलती में बन गए और आप वन टाइम एमएलए हैं, फिर जिंदगी में कभी जीतते नहीं है पायल शंकर। आप प्रजातंत्र में लोगों का हक छीनने के लिए आप कोई भी कदम उठाए तो मैं आपको वादा करता हूं कंदे श्रीनिवास रेड्डी उसका खिलाफ जाएगा। आप किसी से डरना मत, मैं आपके साथ रहता हूं। और आपके जो भी हक है, माने जो काश्तकार और लारी ओनर्स का, दोनों को कोऑर्डिनेशन करने के लिए ये मंच पे बैठे हुए हमारा कांग्रेस पार्टी के सीनियर लीडर्स सब हम आपके साथ देते हैं। వానాకాలం సీజన్లో వ్యవసాయదారులను కష్టాలు వీడడం లేదు. సీజన్ ప్రారంభం నాటి నుండి పెట్టుబడుల ఖర్చు, అతివృష్టి వర్షాలు, తాజాగా పంట చేతికంది వచ్చిన తర్వాత కురుస్తున్న వానలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు రైతులను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక కొనుగోళ్లు ప్రారంభం అవుతాయన్న సంతోషం ఒకవైపు ఉండగా, తేమ నిబంధనలతో ఏమాత్రం ధర వస్తుందో అన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. కనీస మద్దతు ధర దక్కాలంటే 8% తేమ ఉండాలని అధికారులు స్పష్టమైన సూచనలు చేస్తుండటంతో పంట ఎండబెట్టేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. తలమడుగు మండలంలో గత నెల రోజుల క్రితం పత్తి పంట చేతికి రాగా, తేమ శాతం నిబంధనలతో ఇంటి దగ్గర స్థలాలు లేక రైతులు ఊరి చివరన ఉన్న ఖాళీ ప్రదేశాలలో పంటలను ఆరబెడుతూ అక్కడే రాత్రి పగలు పడిగాపులు పడుతున్నారు. తాజాగా కురిసిన అకాల వర్షానికి ఇన్ని రోజులు ఆరబెట్టిన పంట కుప్పలు తడవడంతో శ్రమ పూర్తిగా మొదటికి వచ్చిందని కజ్జర్ల రైతులు వాపోయారు. పంట చేతికొచ్చిందన్న ఆనందమే కానీ ఎప్పుడు కొంటారోనన్న ఆవేదన వెంటాడుతోందని కిసాన్ కపస్ యాప్ గురించి అవగాహన ఉండడం లేదన్నారు. నెల రోజుల నుంచి పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని, ఖరీఫ్ పంట సాగు కోసం తమ దగ్గర ఉన్న నగదును పూర్తిగా పెట్టుబడి పెట్టామని పేర్కొన్నారు. పత్తి పంటను అమ్ముకొని వచ్చిన నగదుతో రబీ సాగు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నామన్నారు. తేమ శాతం నిబంధన లేకుండా పత్తి పంటను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరారు. పేరు దేవంతు లింగన్న, మాది కజ్జాల గ్రామం. పత్తి ఒక నెల రోజుల ఏరబట్టి ఈ దసరాకే చాలా ఏటి, ఇదివరకు కాటాలు చాలా అయితే లేవు. ఇదేమో కిసాన్ యాప్ అని పెట్టిండ్లు, అది మాకేం తెలియదు రైతులకు. ఇప్పటికీ చాలా అయితే లేదు. మరి వర్షాలు తగిలినాయి మా ఎంబడి, ఇప్పుడు ఎండబెట్టినా మళ్ళీ ఇది నానింది, మళ్ళీ దీన్ని ఎండబెట్టాలా? ఎవరు మమ్మల్ని ఆదుకునే దాతలు? ఇప్పటికి చాలా కాకపోతే మేమేం చేసుడు? ఇప్పుడు ఏమన్నా రబ్బీ వేసుకుందామన్నది, ఇది అమ్మలేము, ఆ రబ్బీకి డబ్బులు లేవు, ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాడు. 8% మైచర్ అనేది ఉన్నది, ఆ 8 ఎటుపోయిందో, ఇప్పుడు ఇది మళ్ళా నానింది, 8 ఎటు మైచర్ లేకుండా తీసుకుంటే మీకు ధన్యవాదాలు చేస్తాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా,
లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గంగాపుత్రుల సమస్యలు తమకు తెలుసని, వారికి అండగా ఉంటామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం సాత్నాల బీజేపీ నుంచి పలువురు కాంగ్రెస్లో చేరారు. మంగళవారం సాయంత్రం సాత్నాల బీజేపీ నుంచి పలువురు కాంగ్రెస్లో చేరగా ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గంగాపుత్రులు కంది శ్రీనివాసరెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 60 నుంచి 70 ఏండ్ల నుంచి గంగాపుత్రులు కాంగ్రెస్ను కాపాడుకుంటూ వస్తున్నారన్నారు. మళ్లీ తిరిగి పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. వారికి పార్టీ కూడా అండగా ఉంటుందని పేర్కొన్నారు. గంగాపుత్రుల్లోని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. పేదలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు మేడిగూడ గ్రామస్తులు సాత్నాల మండలం నుంచి కాంగ్రెస్ పార్టీలో గంగపుత్ర సోదరులు, మీ అందరినీ నిజాయితీగా చెప్పాలంటే గంగపుత్ర సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు గంగపుత్ర సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి గొప్ప వరం. ఇప్పుడు కాదు, మీరు కాంగ్రెస్ పార్టీని గత 60-70 ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు. ఈరోజు అందరూ చాలా మంది పాత కాంగ్రెస్ కుటుంబ సభ్యులే ఉంటారు. పాపం మళ్ళీ మీరు మన సొంత ఇంటికి వచ్చారు. అందరూ కూడా గట్టిగా స్వాగతం పలుకుతా ఉన్నాము. గంగపుత్ర సోదరుల యొక్క సమస్యలు నేను కళ్ళారా చూసిన. 70-80% మందికి భూమి ఉండదు. భూమి ఉన్నా 1 ఎకరం, అర ఎకరం, 1 ఎకరం గిద్దే. బాగా గరీబోళ్ళు, కుల వృత్తిని నమ్ముకున్న వాళ్ళు, చేపలు పట్టడం ఈ మధ్య కాలంలో చేపలు పట్టడం తగ్గిపోతే పాపం కైకిలి పోతున్నారు. చాలా మంది రైతు కూలీలుగా మారారు. మీ సమస్యలు అన్నింటినీ కూడా నేను ప్రత్యక్షంగా చూసిన. ఆదిలాబాద్ పట్టణాన్ని బుధవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. వేకువజామున ప్రధాన కూడళ్లతో పాటు పట్టణ శివారులో పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ముందుకు వెళ్లేందుకు దారి కూడా కనిపించే వీలు లేకుండా పొగమంచు కమ్మేయడంతో జాగ్రత్తగా వాహనాలు నడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక శీతాకాలం ప్రారంభంలోనే పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండడం, రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనాలు చర్చించుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పర్యాటకంపై ఆసక్తి పెంపొందించేందుకు గత నెల 19వ తేదీన
జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, డ్రాయింగ్, ఉపోద్ఘాతం పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటకం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి సౌందర్యం, జలపాతాలు, గిరిజన సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. విద్యార్థులు ఈ సంపదను తెలుసుకొని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ఆలోచించాలని తెలిపారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి రవికుమార్, గైడ్ లింగన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ విన్నవించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. సోయాబీన్ పంటను ప్రభుత్వమే కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కోరారు. రైతులు మార్కెట్లో తక్కువ ధరలకు అమ్ముతున్నారని, ప్రస్తుతం రైతులు క్వింటాల్కు 1200 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు నష్టపోతున్నారన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటను నష్టపోయిన రైతులకు బెంగాల్ గ్రామ్ విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలని కోరారు. పత్తి అమ్మకాలకు వచ్చే రైతులు గంటల కొద్దీ వేచి చూసే పరిస్థితి ఉందని, అందువల్ల మార్కెట్ యార్డ్లో రైతులకు ఆహారం పంపిణీ చేయాలన్నారు. అదేవిధంగా కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పంటల నష్టం జరిగిన రైతులకు తక్షణం పంట పరిహారం మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పంట పెట్టుబడులు ఎక్కువ కావడం, దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడంతో పలువురు రైతులు సాగులో వినూత్న పద్ధతులను ఆచరిస్తున్నారు. తలమడుగు మండలం రుయ్యారి గ్రామానికి చెందిన రైతు గోక ప్రకాష్ రెడ్డి మొక్కజొన్న విత్తనాలను వేసే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులను కొత్త పద్ధతిలో పరిష్కరించుకున్నారు. కూలీల కొరత, తక్కువ విత్తనం, సాళ్ల మధ్య బోయలు వేయడం కోసం సమయం వృధా అవ్వకుండా వినూత్న ఆలోచన చేశారు. తనకున్న ట్రాక్టర్కు హ్యాండిల్ సీడ్ డ్రిల్ను వెనుకకు తాళ్లతో కట్టి మొక్కజొన్న విత్తనం నాటడంతో పాటు సీడ్ డ్రిల్ మిషన్లో రసాయన ఎరువులు పోసి ఒకేసారి 3 పనులను పూర్తి చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. మహారాష్ట్రలోని పాటన్ గ్రామంలో దీపావళి సందర్భంగా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్తులంతా గోవులను అందంగా ముస్తాబు చేసి డప్పు చప్పుల నడుమ శోభాయాత్ర చేపట్టారు. టపాసులు కాలుస్తూ పండగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. గోవులకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. పండగ వేడుకలతో గ్రామంలో నూతన శోభ సంతరించుకుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. 817 యూనిట్లను బ్లడ్ బ్యాంకుకు అందించినట్లు ఎస్పీ వెల్లడి. పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచన. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా ఆరోగ్య పాలనపై అభిప్రాయాలను స్వీకరించి దిశానిర్దేశం చేసిన పాలనాధికారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.